ఈరోజు ఫస్ట్ కోడింగ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు రీక్యాప్ లాగా చూద్దాం. ఈరోజు పాలియోలిథిక్ అంటే పాత, మధ్య అంటే మెసో, న్యూ అంటే కొత్త. సో ఈ 3 ఇలా గుర్తుపెట్టుకుందాం. అండ్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇక్కడ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుందాం. ఒకటి 2.6 అండ్ 10,000 అండ్ 8,000 అనమాట. 2.6 అంటే 6 - 2 4 కాబట్టి 4 zeros అండ్ నెక్స్ట్ నెంబర్ 8 అండ్ 6 + 2 8 కాబట్టి 8,000. 8ని హాఫ్ చేస్తాం. 8ని మనం రాసి ఒక సైడ్ రఫ్ చేస్తే మనకు 3 మిగులుతుంది. సో 8ని చూడండి 3 లాగా కనిపిస్తుంది సగం రఫ్ చేస్తే. సో ఇది 3,000. సో నమస్కారం అండి. సో ఏపీడిఎస్సి కోడింగ్ క్లాస్ 1 అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఈ క్లాస్లో సూపర్ కోడింగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఒక్కసారి వింటే మర్చిపోము. సో రీక్యాప్ చూసాం కదా, సో అలానే ఈ టాపిక్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మనం ఆదిమ జీవనం. సో అప్పటి కాలంలో జీవనం ఎలా ఉంది? సంచార జీవనం అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళిపోవడం అనమాట. సో అలా వాళ్ళు జీవనం గడపడం, స్థిరంగా కాకుండా వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ జీవనం గడుపుతారు. సో కదా, దాన్ని సంచార జీవనం అంటాం. సో ఆ టైంలో వాళ్ళకు ఆహారం ఎలా సేకరించుకున్నారు, సో ఎలా వాళ్ళు మచ్చిక చేసుకున్నారు, నిప్పు ఎలా కనుక్కున్నారు, పశుపోషణ ఎలా చేశారు, సో పంటలు మొక్కలు వాళ్ళు పెంచారు కదా, సో దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, సో అక్కడి నుంచి వాళ్ళు స్థిర జీవనానికి ఎలా వచ్చారు, సో పనిముట్ల ఉపయోగం అనమాట. సూక్ష్మరాతి పరికరాలు ఎక్కడున్నాయి, కడప జిల్లాలలో మనకు ముచ్చట్ల చింతమాను గవిలో ఎలా ఉన్నాయి, సో అక్కడ వాళ్ళ ఇండ్ల నిర్మాణం ఎలా ఉంది, సో బెలూన్ గుహలో వాళ్ళకి ఏ పరికరాలు దొరికాయి, సో ఇవన్నీ ఈ లెసన్లో అయితే మనం చూస్తామండి. సో మనం బ్రీఫ్గా అయితే చూసాం కదా, సో ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకు ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టేబుల్లో నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేది చూద్దాం మనం. సో పాత రాతి యుగం అంటే పాలియోలిథిక్, మధ్య రాతి యుగం అంటే మెసోలిథిక్, కొత్త రాతి యుగం అంటే నియోలిథిక్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక్కసారి చూద్దాము. పాత పాలియో, పాప, సో ఇది క్లియర్. మధ్య రాతి యుగం అన్నాం, సో మధ్య అంటే మెసో, మా ఇది క్లియర్. కొత్త రాతి యుగం అంటే నియోలిథిక్. న్యూ అంటే అర్థం ఏంటండి? కొత్త అని అర్థం. సో న్యూ అంటే కొత్త. సో మనకి ఇలా పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం అని అడగకపోవచ్చు. మనకు ట్విస్ట్ చేసి అడగాలి అంటే పాలియోలిథిక్ ఇయర్ చెప్పండి అని అడగచ్చు. సో పాలియోలిథిక్ అంటే మనకు పాత రాతి యుగం అని గుర్తుకు రావాలి. సో దానికోసం అని చెప్పేసి పాలియోలిథిక్ అంటే పాత అని అర్థం, పాప, మధ్య అంటే మెసో, మామ, న్యూ అంటే కొత్త కాబట్టి కొత్త రాతి యుగం అనమాట. సో ఇప్పుడు పాలియోలిథిక్ అంటే మనకు ఏం గుర్తుకొస్తుంది? పాత అని గుర్తుకు రావాలన్నమాట. సో అప్పుడు మనకు ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకుందామో ఇప్పుడు చూద్దాం. 2.6 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ వరకు అనమాట. అది కూడా మనకు బిఫోర్ క్రైస్ట్. సో నంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామా? బిఫోర్ క్రైస్ట్ కదా. సో మనకు ఒక పాయింట్ తీసుకుందామండి. సో మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు బిఫోర్ క్రైస్ట్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఉంటే ఆఫ్టర్ క్రైస్ట్ అనమాట. అంటే క్రీస్తు పూర్వం అండ్ క్రీస్తు శకం అని అర్థం అనమాట. సో మనం పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము అని అంటే అది మనకు బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం. అదే రైట్ సైడ్ చూస్తే అది క్రీస్తు శకం. ఎందుకు ఇక్కడ ఇంత పాయింట్అవుట్ చేసి నేను చెప్తున్నాను అంటే మనం ఎప్పుడు కూడా బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ ఇవే కన్ఫ్యూజ్ అవుతామండి. ఆప్షన్స్లో కూడా మ్యాక్సిమంగా అవే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటాము అంటే బిఫోర్ క్రైస్ట్ అనమాట. ఆది మానవుడు అనేది క్రైస్ట్కి ముందు, ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఆఫ్టర్ క్రైస్ట్ వచ్చిందో అప్పుడు మనకు నెంబర్స్ ఎలా ఉంటాయండి? ఈ రైట్ సైడ్కి ఉంటాయన్నమాట. అంటే పెరుగుతూ పోతూ ఉంటాయి. అదే మనకు బిఫోర్ క్రైస్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి ఉంటాయండి. అంటే అర్థం ఏంటి? మనకి తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. మనం లెఫ్ట్ నుంచి రైట్కి వస్తామని గుర్తుపెట్టుకోండి. అండ్ లెఫ్ట్ నుంచి మనకు తగ్గుతూ వస్తుంది. అది బిఫోర్ క్రైస్ట్. ఎక్కడైతే పాయింట్ నుంచి మనం మిడ్ పాయింట్ అని చెప్పామో అక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వస్తే అప్పుడు పెరుగుతుంది కదా. సో అది ఆఫ్టర్ క్రైస్ట్ అనమాట. సో దీనికే కదండి, దేనికైనా అప్లికబుల్ అవుతుంది. సో ఒక్కటి పాయింట్ అండి ఇక్కడ ఏంటి, మనకి ఈ యుగాలు వస్తే బిఫోర్ క్రైస్ట్, దట్స్ క్లియర్. సో బిఫోర్ క్రైస్ట్ అనేది గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి. సో 2 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 ఇయర్ వరకు అనమాట. అంటే 2 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాలు. ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? 2 + 6 నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 8 రావాలండి. సో ఇలా మనకి ఇక్కడ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. 2.6 అండ్ 10,000 అండ్ 8,000 అనమాట. ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఫస్ట్ 2 + 6 ఈజ్ 8. సో మనకు థర్డ్ నెంబర్ వచ్చేసిందా. సో నెక్స్ట్
10,000 అంటున్నాం అనమాట. 10,000 6 మైనస్ 2 4. సో 4 జీరోస్ వచ్చేసా. ఇది సెకండ్ క్లూ. సో ఫస్ట్ క్లూ 2.6 మిలియన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. సో 6 మైనస్ 2 ఈజ్ 4. సో 4 జీరోస్ పెడతాం, 10,000 ఇయర్స్ అవుతుంది. సో మనకు ఫస్ట్ బాక్స్లో ఏం రావాలి, 2.6 మిలియన్ నుంచి సో 10,000 రావాలండి. ఓకేనా, ఫస్ట్ బాక్స్లో 2.6 నుంచి 10,000. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాం కదా. సెకండ్ బాక్స్ చూద్దాము. అప్పుడు సెకండ్ బాక్స్లో మనకు 10,000 నుంచి 8,000 ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? ఇప్పుడే చెప్పాను కదా, 6 + 2 అనమాట. 6 + 2 అంటే 8 అనమాట. ఫస్ట్ టైము 6 మైనస్ 2 అండ్ సెకండ్ టైం 6 + 2. ఓకేనా సార్, 10,000 నుంచి 8,000 అనమాట. ఇది సెకండ్ బాక్స్. అండ్ థర్డ్ బాక్స్ చూద్దామా. సో థర్డ్ బాక్స్లో మనకు 8,000 నుంచి 3,000. మనం 8 ఎలా గుర్తుపెట్టుకున్నాం, 6.2 అని 6 + 2 అని గుర్తుపెట్టుకున్నాం. సో మనకు ఇంకొకటి ఏంటి, 3 రావాలి. సో 8ని చూడండి మనం ఎలా రాస్తున్నాం, ఫస్ట్ 0 అండ్ కింద 0. సో హాఫ్ మనం క్లియర్ చేస్తే మనకు మిగిలేది 3 అనమాట. అంటే 8ని మనం హాఫ్ రఫ్ చేస్తే రాసి సగం పార్ట్ చూడండి 3 లాగా అనిపిస్తుందా. సో ఇది 3 అనమాట. సో ఇది 3,000 ఇయర్స్. సో ఇదండి 8,000 నుంచి 3,000 ఇయర్స్. ఇది ఒక థర్డ్ బాక్స్ అనమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మర్చిపోయే ఛాన్సే ఉండదండి. సో నెక్స్ట్ వీడియో చూద్దాం. సో ఇదండి, ఇది ఫస్ట్ కోడింగ్ క్లాస్ అనమాట. సో మనం నెక్స్ట్ కోడింగ్ క్లాస్ అనేది మళ్ళీ చూద్దాం. సో ఇది మీకు నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అన్ని క్లాసెస్ ఇలానే చెప్తామండి. దీనిలో పాయింట్స్ ఉన్నదే 3, 6 మైనస్ 2 ఒకటి, 6 + 2 ఒకటి, తర్వాత 8ని మనం ఆఫ్ చేస్తాం అంతే. సో అన్ని క్లాసెస్ కూడా ఇలాగే కోడింగ్ చూద్దామండి. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. సో దానివల్ల బూస్టప్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.